వీ కేర్ మోర్ అబౌట్ రెప్యుటేషన్. మన దేశ రెప్యుటేషన్ ఏమైపోతుంది, మన ఇమేజ్ ఏమైపోతుంది, మన పర్సెప్షన్ ఏమైపోతుంది అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ది ఇండివిజువల్ జస్టిస్. అంటే ఆ విక్టిమ్కి ఏమవుతుంది అనే దానికంటే మన దేశ రెప్యుటేషన్ ఏమవుతుందో అని ఆలోచిస్తాం. బట్ మనం ఫస్ట్ కాన్సిక్వెన్స్ కంటే కూడా సెకండ్ కాన్సిక్వెన్స్ గురించి ఆలోచిస్తాం. అదేంటంటే మన ఫ్యామిలీ పరువు ఏమైపోద్ది, మన కమ్యూనిటీ పరువు ఏమైపోద్ది, మన దేశం పరువు అయిపోద్ది, ఇంటర్నేషనల్లో మన రెప్యుటేషన్ ఖరాబ్ అయిపోద్ది. వరల్డ్ థింగ్స్ ఇండియా ఇస్ అన్సేఫ్ ఫర్ ఉమెన్. ఇది జస్ట్ ఉమెన్ ఇష్యూ కాదు, నేను ఏ ఇష్యూలో అయినా చెప్తున్నాను. మనకి 2020లో ఫార్మర్ ప్రొటెస్ట్లు అయినాయి. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 3 ఫార్ములాస్కి అగేన్స్ట్గా రైతులు నిరసన పెద్ద ఎత్తున ప్రకటించారు. అప్పుడు ఆ రైతుల ప్రొటెస్ట్ని క్వెల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నెట్ యాక్సెస్ని కట్ చేసింది. అది కట్ చేసినప్పుడు పాప్ సింగర్ రిహానా ఆ ఇంటర్నెట్ కట్ చేసిన దాని గురించి CNN అనే న్యూస్ అవుట్లెట్ కవర్ చేస్తే దాన్ని కోట్ చేస్తూ వై ఆంట్ వి టాకింగ్ అబౌట్ దిస్ అని చెప్పి #ఫార్మర్ ప్రొటెస్ట్ అని పెట్టినప్పుడు ఏమైంది, మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, గవర్నమెంట్ వాళ్ళందరూ దీనికి రియాక్ట్ అవుతూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళు దే యూస్ 2 hashtags ఇన్ దట్ స్టేట్మెంట్, ఇండియా టుగెదర్, ఇండియా అగేన్స్ట్ ప్రాపగాండా అని 2 hashtags రిలీజ్ చేశారు. నెక్స్ట్ 2 days ప్రతి ఒక్కరు హ్యాష్ట్యాగ్స్ యూజ్ చేస్తూ ఆర్కెస్ట్రేటెడ్ కొరియోగ్రాఫ్డ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ట్వీట్స్ చేశారు. సచిన్ టెండూల్కర్ నుంచి లతా మంగేష్కర్, హేమా మాలిని, సైనా నెహ్వాల్ ప్రతి ఒక్కరు ఆ ట్వీట్లు వేశారు. మన దేశంలో యూనిట్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ ఆల్వేస్ ది కలెక్టివ్. అంటే ఫ్యామిలీ, కమ్యూనిటీ, నేషన్ ఓవర్ ది ఇండివిజువల్. అంటే కలెక్టివ్ రెప్యుటేషన్ ఓవర్ ఇండివిజువల్ జస్టిస్. మన దేశంలో ఏదైనా సోషల్ ఈవిల్ జరిగింది అనుకోండి, డౌరీ కేసెస్ కానీ, ఉమెన్ హెరాస్మెంట్ కానీ, రేప్స్ కానీ, ఇంకేదైనా కానీ, చిన్న నుంచి పెద్ద వరకు ఏ సోషల్ ఈవిల్ జరిగినా వీ కేర్ మోర్ అబౌట్ రెప్యుటేషన్. మన దేశ రెప్యుటేషన్ ఏమైపోతుంది, మన ఇమేజ్ ఏమైపోతుంది, మన పర్సెప్షన్ ఏమైపోతుంది అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ది ఇండివిజువల్ జస్టిస్. అంటే ఆ విక్టిమ్కి ఏమవుతుంది అనే దానికంటే మన దేశ రెప్యుటేషన్ ఏమవుతుందో అని ఆలోచిస్తాం. సో ఇట్స్ నాట్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్, ఇట్స్ అబౌట్ హైడింగ్ ద ప్రాబ్లమ్, అండ్ ఇట్స్ నాట్ అబౌట్ విక్టిమ్స్ జస్టిస్, బట్ ఇట్స్ అబౌట్ రెప్యుటేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ ఫినామినా అనేది మన దగ్గర చాలా ఎక్కువ ఉంది. అండ్ దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ద మేజర్ రీజన్ ఈస్ దాట్ వీఆర్ నాట్ అన్ అకౌంటబిలిటీ కల్చర్, వీఆర్ షేమ్ కల్చర్. అంటే అకౌంటబిలిటీ కల్చర్ అంటే ఏదైనా ఇష్యూ అయిందనుకోండి, ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి, దాంట్లో అకౌంటబిలిటీ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా అడ్రస్ చేయాలని ఆలోచిస్తారు. మన దగ్గర షేమ్ కల్చర్ అంటే ఎలా అంటే అది పబ్లిక్ ఎంబారెస్మెంట్కి గురి కాకుండా ఆ ఇష్యూ వల్ల ఇమేజ్ ఖరాబ్ అవుతుంది, మన దేశ ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. సో అది అవ్వకుండా చేయాలంటే మనం దాన్ని ఎలా దాచేయాలి, దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, దీన్ని ఇప్పుడు మనం ఎలా ఈ ఇష్యూ కాదు అన్నట్టు చూపించాలి అనే దానికి ఈ ఇమేజ్ బిల్డింగ్, ఈ రెప్యుటేషన్ మేనేజ్మెంట్లో ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనం ఇది ఏ ఎక్స్టెంట్కి వెళ్తుందంటే అవసరమైతే కొన్నిసార్లు విక్టిమ్ షేమింగ్కి కూడా వెళ్ళిపోతారు. అంటే చాలాసార్లు సమస్యని ఏదైనా అయ్యిందనుకోండి అది తప్పనే చెప్తారు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వై యూ థింక్ ఇట్ ఈస్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, రేప్ ఈజ్ నాట్ రాంగ్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఆనర్, ఆర్ మీ ఫ్యామిలీ పరువు ఏమైపోతుంది, మన కంట్రీ ఇమేజ్ అయిపోతుంది, దానికోసం రేప్ రాంగ్ కాదు. రేప్ ఈజ్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ బాడీలీ ఇంటిగ్రిటీ అండ్ ఆటోనమీ ఆఫ్ ఎ ఉమెన్ ఆర్ ఎనీబడి. సో రాంగ్ రీజన్స్తోని మనం ఒక సమస్య అనడం కూడా తప్పే. సో ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోతుందంటే విక్టిమ్ షేమింగ్ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం తప్పన్నా సరే రాంగ్ రీజన్స్తో తప్పంటాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇది చాలా కేసెస్లో ఉంటుంది దట్ వీఆర్ ఇట్స్ నాట్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్, బట్ ఇట్స్ అబౌట్ హైడింగ్ ద ప్రాబ్లమ్. అండ్ మోస్ట్లీ వీ కేర్ మోర్ అబౌట్ సెకండరీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈవిల్. ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఈవిల్ ఏంటి, ఒక విక్టిమ్కి ఏదో అయ్యింది, ఒక పర్పెట్రేటర్ ఏదో చేశాడు, అది తప్పు, దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్. బట్ మనం ఫస్ట్ కాన్సిక్వెన్స్ కంటే కూడా సెకండ్ కాన్సిక్వెన్స్ గురించి ఆలోచిస్తాం. అదేంటంటే మన ఫ్యామిలీ పరువు అయిపోద్ది, మన కమ్యూనిటీ పరువు అయిపోద్ది, మన దేశం పరువు అయిపోద్ది, ఇంటర్నేషనల్లో మన రెప్యుటేషన్ ఖరాబ్ అయిపోద్ది. వరల్డ్ థింగ్స్ ఇండియా ఇస్ అన్సేఫ్ ఫర్ ఉమెన్. ఇది జస్ట్ ఉమెన్ ఇష్యూ కాదు, నేను ఏ ఇష్యూలో అయినా చెప్తున్నాను. సో దీనికి ఇంకొంచెం ఈ థింకింగ్ ఇంకా డీప్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే మన ఇండియాలో డీప్ డిజైర్ ఉంది దట్ వీఆర్ ఎ గ్లోబల్ రైజింగ్ సూపర్ పవర్ లాగా, వీఆర్ ఎ రైజింగ్ పవర్ అని. సో ఈ థింకింగ్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఇంకా ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ నుంచి ఉన్నప్పుడు మన ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచించడం వల్ల మనం ప్రతిదీ దాచేయాలి, మన దగ్గర మన దేశంలో జరిగే సమస్యలన్నింటినీ దాచేసి మనం ఆ ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే దాంట్లో యాక్చువల్ ఇష్యూని అడ్రస్ చేయడం మానేసి దీంట్లో మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. దీంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు నేను చెప్పింది ఈ రేప్ ఇన్సిడెంట్ గురించే, ఇంకా చాలా ఇన్సిడెంట్స్ చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పీసా అని ఒక స్టడీ ఉంటుంది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్. అదేంటంటే 15 సంవత్సరాల పిల్లలకి రీడింగ్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో వాళ్ళ ప్రావీణ్యం ఎలా ఉంది అని పరీక్షించే
ఒక టెస్ట్ అనమాట. OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్ వాళ్ళు నిర్వహించే స్టడీ ఇది. 2000 నుంచి స్టార్ట్ చేశారు. ఇది ఎవ్రీ 3 years ఒకసారి స్టడీ చేస్తారు. 2009లో ఇండియా పార్టిసిపేట్ చేసింది ఆ స్టడీలో. 74 దేశాలు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఇండియాకి 73rd ప్లేస్ వచ్చింది. థ్యాంక్స్ టు కజాఖ్స్తాన్ మనం లాస్ట్లో లేము, మనం 73rdలో ఉన్నాం. సో దీన్ని మన గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. 2009లో అప్పుడు ఉన్న, దాని తర్వాత ఉన్న గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఏం చేస్తారంటే దీన్ని అడ్రస్ చేయాలి, దీన్ని ఎలాగైనా మనం 73rd ప్లేస్లో ఉండకూడదు అని సీరియస్గా తీసుకొని దాని నెక్స్ట్ టైం నుంచి మన వాళ్ళు ఆ స్టడీలో పార్టిసిపేట్ చేయడం మానేశారు. ఎందుకు మానేశారు? బికాజ్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇప్పుడు మేము దాంట్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, మన స్టూడెంట్స్ ఎందుకు, మన 15 years పిల్లలు వేరే దేశాలతో పోలిస్తే ఎందుకు అంత ప్రావీణ్యత లేదు, ఎందుకు అంత ప్రతిభ లేదు అని ఆలోచించకుండా మన రెప్యుటేషన్ ఖరాబ్ అయిపోతుంది. 74లో 73rd ప్లేస్ ఉంటే వరల్డ్లో, ఇంటర్నేషనల్లో మన రెప్యుటేషన్ ఖరాబ్ అయిపోతుందని దే ఫోకస్ మోర్ ఆన్ ద రెప్యుటేషన్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ వాట్స్ యాక్చువల్లీ బ్రోకెన్. సో ఇది కూడా దానికి ఎగ్జాంపుల్. ఎలాగైతే రెప్యుటేషన్ మ్యాటర్స్ మోర్ దెన్ వాట్స్ ది యాక్చువల్ ఇష్యూ అట్ హ్యాండ్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2024లో చిన్మయ్ శ్రీపాద్ అనే సింగర్ మీ అందరికీ తెలుసు. దానికంటే ముందు దీనికి ఒక బ్యాక్ స్టోరీ చెప్పాలి అంటే, మన తెలుగులో సీనియర్ యాక్ట్రెస్ అన్నపూర్ణమ్మ గారు ఉంటారు. ఆమె ఉమెన్ డ్రెస్సెస్ ఇది వేసుకోవాలి, అది వేసుకోకూడదని కొంచెం మోరల్ పాలసింగ్ చేస్తే దాని మీద రియాక్ట్ అవుతూ చిన్మయ్ గారు ఏమన్నారంటే, మన దేశంలో ఇంకా అమ్మాయిలు ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలి అని చెప్తున్నారు. ఇండియా ఇస్ ఎ స్టూపిడ్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ కర్మ టు బి బార్న్ ఇన్ దిస్ కంట్రీ. ఒక ఉమెన్గా ఈ దేశంలో పుట్టడం మన కర్మ అంటూ ఇచ్చేసింది. అక్కడ వరకు బాగానే ఉంది కదా. దీన్ని హెచ్సియులో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ కేసు వేశాడు. ఎవరి మీద వేశాడు? మోరల్ పోలీసింగ్ చేసిన అన్నపూర్ణమ్మ కాదు, సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద కాదు, నువ్వు దేశాన్ని ఎలా అంటావు అని చెప్పి చిన్మయ్ శ్రీపాద మీద వేశారు. సో ఇక్కడ మోరల్ పోలీసింగ్ చేసినామా ఎవరేమన్నారు, కానీ ఈమె ఈ దేశంలో ఇంకా మోరల్ పోలీసింగ్ జరుగుతుంది, ఇండియా ఇస్ స్టూపిడ్ కంట్రీనే తన యాంగ్స్ట్ చూపించింది. ఆమె మీద కేసు వేశారు. బికాస్ అతని వర్షన్ ఏంటంటే షీఈస్ డిగ్రేడింగ్ ది కంట్రీ, మన దేశాన్ని డిగ్రేడ్ చేస్తుంది. సో ఇది కూడా అంతే. హీఈస్ వరింగ్ మోర్ అబౌట్ ద రెప్యుటేషన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఇమేజ్ ఆఫ్ అవర్ కంట్రీ దాన్ ది యాక్చువల్ ఇష్యూ అట్ హ్యాండ్, విచ్ ఈస్ ఉమెన్ డ్రెస్ని పోలీస్ చేయడం, మోరల్ పోలీస్ చేయడం. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యజిత్ రే, ది లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే, లేట్ సత్యజిత్ రే వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ పావర్టీ. చాలా మంది ఏమంటారంటే, ఇంక్లూడింగ్ ఐ గెస్ నర్గిస్ దత్ ఆల్సో సెడ్, లెజెండరీ యాక్టర్స్ ఆల్సో సెడ్, సత్యజిత్ రే పావర్టీ నమ్మి, మన దేశంలో పేదరికాన్ని ఎక్స్పోర్ట్ చేసి పావర్టీ నమ్మి ఇంటర్నేషనల్ అక్లెయిమ్ పొందుతాడు అని చెప్పి. ఇప్పుడు ఆ పావర్టీ అన్నది నిజంగా మన దేశంలో లేదు, ఆ సత్యజిత్ రే చూపించేది లేదు అంటే దాని మీద మనం డిబేట్ చేయాలి, లేదా ఆ పావర్టీని ఎలా ఎరాడికేట్ చేయాలో డిబేట్ చేయాలి. బట్ పావర్టీని సినిమాల్లో చూపించి అందరికీ వెస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పావర్టీని అని చెప్పి మన దేశ రెప్యుటేషన్ ఖరాబ్ అయిపోతుందని బాధపడుతున్నారు అక్కడ కూడా. సో హియర్ ఆల్సో ఆ రెప్యుటేషన్ ఈస్ టేకింగ్ ద ఫ్రంట్ సీట్ అండ్ ది యాక్చువల్ ఇష్యూ అట్ హ్యాండ్ ఈస్ టేకింగ్ బ్యాక్ సీట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 2020లో ఫార్మర్ ప్రొటెస్ట్లు అయినాయి. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 3 ఫార్ములాస్కి అగేన్స్ట్గా రైతులు నిరసన పెద్ద ఎత్తున ప్రకటించారు. అప్పుడు ఆ రైతుల ప్రొటెస్ట్ని క్వెల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నెట్ యాక్సెస్ని కట్ చేసింది. అది కట్ చేసినప్పుడు పాప్ సింగర్ రిహానా ఆ ఇంటర్నెట్ కట్ చేసిన దాని గురించి CNN అనే న్యూస్ అవుట్లెట్ కవర్ చేస్తే దాన్ని కోట్ చేస్తూ వై ఆంట్ వి టాకింగ్ అబౌట్ దిస్ అని చెప్పి #ఫార్మర్ ప్రొటెస్ట్ అని పెట్టింది. దాని తర్వాత ఏమైంది, అలా ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ చాలా మంది కూడా దాని గురించి రియాక్ట్ అయ్యారు. పెట్టినప్పుడు ఏమైంది, మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, గవర్నమెంట్ వాళ్ళందరూ దీనికి రియాక్ట్ అవుతూ ఈ సెన్సేషనల్ హ్యాష్ట్యాగ్స్ని ఇవన్నీ నీదర్ యాక్యురేట్ నార్ రెస్పాన్సిబుల్, వీటన్నిటిని మీరు నమ్మొద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళు దే యూస్ 2 hashtags ఇన్ దట్ స్టేట్మెంట్, ఇండియా టుగెదర్, ఇండియా అగేన్స్ట్ ప్రాపగాండా అని 2 hashtags రిలీజ్ చేశారు. నెక్స్ట్ 2 days మన దేశంలో ఉన్న బాలీవుడ్ నుంచి క్రికెట్ సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్, ప్రతి మోటా సెలబ్రిటీస్ నుంచి బిగ్ విగ్స్, మొత్తం పెద్ద సెలబ్రిటీస్ వరకు అందరూ ఆ 2 hashtags యూజ్ చేసి మా ఇంటర్నల్ అఫేర్స్లో దూరడానికి మూయవరు, మా సావరెంటీ మేము కాంప్రమైజ్ చేసుకోము, యూ షుడ్ నాట్ మెడల్ ఇన్ అవర్ ఇంటర్నల్ అఫేర్స్, మా కంట్రీ ప్రాబ్లమ్స్ మావి అని చెప్పి ప్రతి ఒక్కరు హ్యాష్ట్యాగ్స్ యూజ్ చేస్తూ ఆర్కెస్ట్రేటెడ్, కొరియోగ్రాఫ్డ్, గవర్నమెంట్ స్పాన్సర్డ్ ట్వీట్స్ చేశారు. సచిన్ టెండూల్కర్ నుంచి లతా మంగేష్కర్, హేమా మాలిని, సైనా నెహ్వాల్ ప్రతి ఒక్కరు ఆ ట్వీట్లు వేశారు. ఒక హ్యాష్ట్యాగ్ ప్రాపగాండా కోసం చేస్తున్నారు, రిహానా హ్యాష్ట్యాగ్ ప్రాపగాండా కోసం చేస్తున్నారు అని చెప్పి దాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు 2 hashtags రిలీజ్ చేయడం, ఆ 2 hashtagలతో 2 రోజులు ప్రతిరోజు దాంతో పేటరైపోవడం మన సెలబ్రిటీస్ ఇవన్నీ ఎందుకు అయ్యాయి? దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ ప్రొటెక్టింగ్ ద ఇమేజ్.
అంటే మా ఇమేజ్ కాపాడుకోవాలి, ఇంటర్నేషనల్ ఇప్పుడు రిహానా లాంటి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే ప్రపంచంలో మా రెప్యుటేషన్ ఇక్కడ ఖరాబ్ అయిపోద్దు అని చెప్పి దానికోసం వీళ్ళందరూ బయటకు వచ్చారు. అది ఎంత బ్లేటెంట్గా ఉంటుందంటే లతా మంగేష్కర్ గారేమో ఆమెకి ఎవరో మెయిల్ చేస్తారు ఐటీ సెల్, ఆ మెయిల్ చేసిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, దాన్ని క్రాప్ చేయకుండా అలాగే పెట్టేశారు. హేమమాలిని గారేమో కోట్స్ మర్చిపోయారు. సైనా నెహ్వాల్ ఏమో ఆమెకి ఇచ్చిందాన్ని రీఫ్రెష్ చేయకుండా పెట్టారు. సేమ్ అక్షయ్ కుమార్ ఏం పెట్టాడో అదే పెట్టారు. ఇద్దరు ఒకటేసారి కోఇన్సిడెంటల్గా ఒకటే వర్డ్స్ ఒకటే సెంటెన్స్ ఫార్మేషన్తో పెట్టరు కదా. సో ఇవన్నీ ఐటీ సెల్ ప్రాపగేటెడ్ ట్వీట్స్. సో ఇంత దారుణంగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ఎప్పుడు చూసినా దేని గురించి మాట్లాడినా ఐఎమ్ నాట్ పొలిటికల్, ఐఎమ్ ఎపొలిటికల్, నేను పాలిటిక్స్ గురించి రియాక్ట్ అవ్వను అంటారు. వీళ్ళందరూ పాలిటిక్స్ గురించి రియాక్ట్ అవ్వను అన్న వాళ్ళే, కానీ ఇలాంటప్పుడు మాత్రం రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఫార్మర్ ప్రొటెస్ట్లు అన్ని రోజుల నుంచి అవుతున్నా రియాక్ట్ అవ్వలేదు. బట్ ఇంటర్నేషనల్ స్టార్స్ ఇలా రియాక్ట్ అవుతే దీని గురించి రియాక్ట్ అయ్యారు, మా దేశం అఫేర్స్ మావి అని చెప్పి. సో దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది? దే కేర్ మోర్ అబౌట్ సెకండరీ కాన్సిక్వెన్సెస్, ఇమేజ్, రెప్యుటేషన్, పర్సెప్షన్, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు వీళ్ళందరూ కూడా. ఈ కల్చర్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న ప్రెసెంట్ క్లైమేట్లో దెర్ ఇస్ ఎ డీప్ డిజైర్ టు బి గ్లోబల్ రైజింగ్ సూపర్ పవర్. మనకు ఒక నరేటివ్ అయితే ఉంది కదా, ఇండియా ఇస్ రైజింగ్ సూపర్ పవర్, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఎకనామీస్ ఆఫ్ ద వరల్డ్ ఇలా. సో ఈ టైంలో నేను ఇందాక చెప్పినట్టు వీ కేర్ మోర్ అబౌట్ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్. ఈ థింకింగ్ ఇంకా పెరగడంతో, దీన్ని ఇంకా ఇంటర్నలైజ్ చేసుకోవడంతో ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, మీరు కరప్షన్ ర్యాంకింగ్స్ కావచ్చు, ప్రెస్ ఇండెక్స్ ర్యాంకింగ్ కావచ్చు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇవన్నీ గ్లోబల్ కాన్స్పిరసీ అని చెప్తారు ర్యాంకింగ్స్ మన ఫేవర్లో లేకపోతే. నేను ఇందాక చెప్పినట్టు పీసా ర్యాంకింగ్స్లో 73rd ప్లేస్లో ఉంటే కల్చరల్ డిస్కనెక్ట్ అనే వర్డ్ వాడారు. ఇన్ఫ్యాక్ట్ పీసా అనే స్టడీ దే ఫిట్ టు లోకల్ కల్చర్స్, వాళ్ళ లోకల్ కల్చర్స్కి అనుగుణంగా వాళ్ళు క్వశ్చనరీ తయారు చేస్తారు. దే ఆర్ నోన్ ఫర్ దట్. బట్ మన వాళ్ళు కల్చరల్ డిస్కనెక్ట్ అనే పేరుతో దాని నుంచి ఆ స్టడీలో పాల్గొనకుండా తప్పించుకుంటారు. సో ఇలా ప్రతిదీ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ ట్రూత్, ఇమేజ్ మేనేజ్మెంట్ టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ యాక్చువల్ విక్టిమ్స్ జస్టిస్. సో ఇలా మొత్తం చేసుకుంటూ పోతారు. బట్ ఇక్కడ ఒక కన్వీనియంట్ షిఫ్టింగ్ ఎలా ఉంటుందని నేను చెప్తాను. ఇప్పుడు నేను అంటున్నాను ఇండియన్స్ ఫోకస్ మోర్ ఆన్ కలెక్టివ్ దాన్ ఇండివిజువల్ జస్టిస్ అని చెప్పి. బట్ కొన్ని విషయాల్లో దే అఫెక్ట్స్ బ్లేమ్ ఆన్ ఇండివిజువల్స్, వేర్ కలెక్టివ్ సొసైటల్ బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉన్నా సరే. ఇప్పుడు స్టూడెంట్ సూసైడ్స్ చూస్తున్నాం, అలాంటివి చూస్తున్నాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ కలెక్టివ్ ఫెయిల్యూర్. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోకన్ అయిపోవడం, పేరెంట్స్ ప్రెషర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోక్ అయిపోవడం కావచ్చు, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఒక కట్ త్రోట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల స్టూడెంట్స్ ప్రెషర్కి లోనయ్యి చాలా డిప్రెషన్కి లోనయ్యి సూసైడ్స్ దాకా దారితీస్తుంది. బట్ అలాంటి విషయంలో మనం ఏమంటాం తెలుసా? మోర్ ఆర్ లెస్ మనం ఏమంటామంటే, వీడికి తల్లిదండ్రులు అంత మంచిగా డబ్బులు ఖర్చు పెట్టి అంత మంచి ఇన్స్టిట్యూషన్లు వేస్తే వీళ్ళకి చదువు సంధ్య అబ్బుతలేదు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి బలాదులు తిరగమంటే తిరుగుతారు, చదువుకోమంటే మాత్రం చనిపోయేంత ధైర్యం చేస్తారు అంటారు. మళ్ళీ ఏమంటారంటే అదే బ్రోక్ ఎడ్యుకేషన్ వాళ్ళు వేరేవాడు చదువుతున్నాడు కదా అంటాడు. దే ఆర్ స్టడీయింగ్ డిస్పైట్ ద సిస్టమ్, దే ఆర్ నాట్ స్టడీయింగ్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్. వాళ్ళందరూ ఆ సిస్టమ్ని వాళ్ళు దాటుకొని మరీ వాళ్ళ ప్రెషర్ని తట్టుకొని మరీ చదువుకుంటున్నారు తప్ప అది సిస్టమ్ సక్సెస్ కాదు అది. సో వాళ్ళు చూపించి అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో వేరే పిల్లలు చదువుకుంటున్నప్పుడు వీడికి ఏమైంది, వీళ్ళు సూసైడ్ దాకా వెళ్తున్నాడు అంటారు. అక్కడ మనం వీ హ్యావ్ టు, దేర్ ఈస్ అ కలెక్టివ్ ఫెయిల్యూర్. బట్ అక్కడ మాత్రం వీ అఫిక్స్ బ్లేమ్ ఆన్ ఇండివిజువల్స్. సో మన కన్వీనియన్స్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది. సో బేసికలీ నేను ఏం చెప్తున్నానంటే, వీ కేర్ మోర్ అబౌట్ సెకండరీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈవిల్. అంటే రెప్యుటేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇమేజ్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇమేజ్ బిల్డింగ్, పర్సెప్షన్ బిల్డింగ్. దీనివల్ల ఏమైపోతుందంటే యాక్చువల్ ఇష్యూస్ని అవాయిడ్ చేసి పబ్లిక్ ఎంబారస్మెంట్ని అవాయిడ్ చేయాలని చెప్పి నరేటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నిజంగా సమస్యలు ఉన్నాయా లేదా గవర్నమెంట్ పట్టించుకోదు. అప్పుడు నరేటివ్ సెట్ చేయాలి, అంత బాగున్నట్టు చూపించాలి. అండ్ నేను ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్తుంది, నేను గవర్నమెంట్ని అనట్లేదు, ఎవరిని అనట్లేదు, ఏ ప్రభుత్వాన్ని దీన్ని కాదు నేను అంటుంది. ఇట్ ఈస్ మోర్ అబౌట్ పీపుల్. ఇది పీపులే ఎక్కువగా ఇమేజ్ బిల్డింగ్ గురించి, ఈ మా రెప్యుటేషన్ గురించి ఎలా ఉంటుంది అని ఆలోచించేది పీపులే. మన ఇంట్లో ఏదైనా సమస్య జరిగితే కూడా లో క్యా కహేంగే, బయటోడు ఏమనుకుంటాడు, ఇప్పుడు మా చుట్టుపక్కల ఏమనుకుంటాడు, మా ముందరింటోడు ఏమనుకుంటాడు అనేదే ఎక్కువ ఆలోచిస్తాం. మన ఇంట్లో డౌరీ హరాస్మెంట్ కేసు అయినా సరే, అది మన అమ్మాయి విక్టిమ్ అయినా సరే, మనం ఆమెదో తప్పు చేసేసినట్టు అది బయట చెప్పుకోకుండా ఉండాలని చూస్తాం. సో ఈ లోక్యా కహేంగే, బయటోడు ఏమనుకుంటాడు, ఇవన్నీ మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్యామిలీ, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ కమ్యూనిటీ, ఇట్ పర్కులేట్స్ టు నేషన్ వైడ్. సో ఇదేమి గవర్నమెంట్ నడడమే కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఇలాంటి రెప్యుటేషన్ మేనేజ్మెంట్ చేసుకోవడము, ఇష్యూని పక్కకు దోసేసి ఇది మేము ఎలా కనిపించాలి అని చూసుకోవడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సో బేసికలీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే,
ఈ సోషల్ రిఫార్మ్ని ఈ ఇమేజ్ మేనేజ్మెంట్ సబ్స్టిట్యూట్ చేసేసింది. దీనివల్ల ఏమైపోతుందంటే విక్టిమ్స్ ఏలియనేట్ అయిపోతున్నారు, జస్టిస్ అనేది బ్యాక్ సీట్ తీసుకుంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే వాట్స్ బ్రోకన్ని ఫిక్స్ చేసామనుకోండి, రెప్యుటేషన్ విల్ రికవర్ ఆన్ ఇట్స్ ఓన్. మనం సమస్యలన్నీ తీరుస్తూ ఉంటే రెప్యుటేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం దాని దిశగా వర్క్ చేయనవసరం లేదు. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ ఫిక్సింగ్ వాట్స్ బ్రోకన్. థ్యాంక్ యూ.